నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి మాతకు తెలుగు మహిళలు జలాభిషేకం, మొక్కులు తీర్చుకున్న టీడీపీ శ్రేణులు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడత వర్చువల్ విధానంలో సొమ్ము జమ. కలెక్టర్ మాధవీలత. జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారులకు 2,35,85,000 రూపాయల ప్రయోజనం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ. కార్తీక మాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు. జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడతలో అర్హులైన వధు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన ఇతర నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారుల జంటలకు 2,35,85,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు విడుదల చేశారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్రామ్ లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వివాహ సమయంలో ఆసరాగా నిలిచేందుకు కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. 2023లో గత 4 విడతల్లో జిల్లాకు చెందిన 1,622 మంది లబ్ధిదారులకు సుమారు 12,18,00,000 వారి బ్యాంక్ ఖాతాలో జమ వేయడం జరిగిందన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సహాయం జగనన్న ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాజమహేంద్రవరం నివాసి సయ్యద్ రషీదా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం యొక్క ప్రయోజనం మా వంటి నిరుపేదలకు వివాహ సమయంలో ఆర్థిక చేయూతను అందించడం ఎంతో ఉపయుక్తంగా ఉందని కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమహేంద్రవరానికి చెందిన యాళ్ల కృష్ణ, కావ్య దంపతులు మాట్లాడుతూ మాకు ఆర్థిక సహాయం సీఎం జగనన్న అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకి చెందిన నూతన దంపతులు తోడేటి స్పందన, రాహుల్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం ద్వారా వివాహ సమయంలో మాలాంటి పేద వర్గాలకు చెందిన వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్డీఏ పి వీణాదేవి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎం సందీప్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎస్ జ్యోతి, రూడా మాజీ చైర్పర్సన్ ఎం షర్మిలారెడ్డి, ఇతర అధికారులు, లబ్ధిదార జంటలు పాల్గొన్నాయి. దాదాపుగా 10,511 మంది జంటలకు ఈరోజు 81,64,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు. గోదావరి నగర్ గర్భం నుంచి అనధికారికంగా ఇసుక తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆరోపించారు. వైకాపా పాలనలో ఇసుక మాఫియా అక్రమాలు పెరిగిపోతున్నాయి. దోపిడీ పాలన కంతు లేకుండా పోతుంది. జేపీ సంస్థకి ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతులు ముగిసినా వాటి బిల్లులతో అనధికారికంగా ఇసుక తరలిస్తున్నారు. నదీ గర్భంలో హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. కడియం మండలం కడియపులంక పరిధి బుర్రిలంకలోని ఇసుక రిచ్ను పరిశీలించారు.
నదీ పరీవాహక ప్రాంతాలలో తవ్వకాలతో సమీప గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తప్పవన్నారు. గోరంట్ల రాక తెలుసుకుని రిచ్ వద్ద ఉన్న వ్యక్తులు జారుకున్నారు. వీరికి అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని గోరంట్ల విమర్శించారు. కలెక్టరేట్కు కోతవేటు దూరంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నా కలెక్టర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి అన్నందేవుల చంటి, నాయకులు వెలుగుబంటి రఘురాం, చెలుబోయిన శ్రీను, పితాని శివరామకృష్ణ, జోగి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. దోపిడీ, విశృంఖలమైన దోపిడీ. ఒక ఇసుక మీదే జగన్మోహన్ రెడ్డికి 50,000 కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇది మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇవాళ పాత బిల్లులు, మరి మీరు ఎవరు కొత్త వాళ్ళకి ఇచ్చానన్నారు. ఇవాళ జయప్రకాష్ అసోసియేట్స్, ఇవాళ మీరు ఇచ్చిన జయప్రకాష్, వాళ్ళు చూపించిన బిల్లు జయప్రకాష్ అసోసియేట్స్ ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఉన్నారా? ఇవాళ ఇంకా వీళ్ళు లైన్లో ఉన్నారా? లేకపోతే ఈరోజు బిల్లు ఇంకో డేటెడ్ 22/11/2023 4:32. మరి 23 చివరిలో ఏ విధంగా ఈ బిల్లు ఇచ్చారు? వాళ్ళ లారీ ట్రాన్సిట్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వాహకులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకన్నబాబు దంపతులు, బుద్దాల అమ్మిరాజు దంపతులు ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా 30 రోజుల పాటు స్వాములకు, భవానీలకు, శివస్వాములకు భిక్ష, భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10వ రోజు గాడాల వాస్తవ్యులు కొండమీద దుర్గారావు రత్నం దంపతులు, వారి కుమారుడు శ్రీనివాస్ నాయుడు దాతల సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సేవలు అందించారు. ఈ నెల 24 నుంచి రాజమండ్రిలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్తీక మాసం ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఏర్పాటు చేశారు. రాజమండ్రి ఏబీ అప్పారావు రోడ్లో గల మహాలక్ష్మి గుడి బోర్డు పక్కన గల ఖాళీ స్థలంలో బాబానగర్ 6వ వీధిలోని బ్రహ్మకుమారీస్ రాజయోగా శిక్షణా కేంద్రం వారు ఈ నెల 24వ తేదీ నుంచి భక్తుల దర్శనం కోసం ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేస్తున్నట్లు దివ్య ప్రకాశ భవన్ నిర్వాహకురాలు బీకే సత్యవాణి వెల్లడించారు. 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 27వ తేదీ రాత్రి వరకు ఈ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 24న ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, 25న చైతన్య దేవతల ప్రదర్శన, 26న దీపోత్సవం, 27న రుద్రజ్ఞాన యజ్ఞం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఆయా రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతాయని, రుద్రజ్ఞాన యజ్ఞం మాత్రం 27వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. యజ్ఞానికి సంబంధించిన సామాగ్రిని బ్రహ్మకుమారీస్ వారే ఏర్పాటు చేస్తున్నారని, దీపారాధన వస్తువులు, పూజా సామాగ్రి, పెన్ను, వైట్ పేపర్లు ఎవరికి వారే తెచ్చుకోవాలని సూచించారు. కాగా
యజ్ఞంలో పాల్గొనదలిచిన వారు 9392889392 9392889392 లేదా 0883380471 0883380471 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేయించుకోవాలని సత్యవాణి తెలిపారు. ఈ సమావేశంలో బ్రహ్మకుమారి, శ్రీదేవి, సతీష్, రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. చైతన్య దేవతల యొక్క ప్రదర్శన అలంకరణ ఉంటుందండి 25వ తారీఖు సాయంకాలం. 26వ తారీఖు సాయంకాలం దీపోత్సవం ఉంటుంది. 27వ తారీఖు 27th మార్నింగ్ 6 గంటల నుంచి రుద్ర జ్ఞాన యజ్ఞం జరపడం జరుగుతుంది. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, సింగిల్గా ఉన్నవాళ్ళు, మరి దంపతులు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చండి. ఆ యజ్ఞానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఈ సంస్థ తరఫు నుంచి ఏర్పాటు చేస్తున్నాము. అయితే భక్తులు తెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసుకోవాలనేటువంటి ఆ పరమాత్మ శివుడి దగ్గర వేసుకుని ఆ పువ్వులు కానీ, ఆవు నెయ్యి, ఒత్తులు ఇలాంటివి కొన్ని సామాగ్రి తెచ్చుకుని తెలుగు మహిళా నాయకులు గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. గోదావరి మాత మా అధినేత చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడమ్మా. ఆయన త్వరలో ప్రజల మధ్యకు వచ్చి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేలా దీవించమ్మా. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని తెలుగు మహిళలు గోదావరి మాతను వేడుకున్నారు. ప్రభుత్వ కుట్రలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు నేపథ్యంలో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఆయన త్వరగా బయటకు వచ్చేలా చూడాలని తెలుగు మహిళలు గోదావరి మాతకు మొక్కుకున్నారు. ఆ మొక్కు ప్రకారం తెలుగు మహిళ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, టీడీపీ నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోని ఈశ్వర్లు సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు మహిళలు చేరుకొని 108 బిందెలతో గోదావరి జలాభిషేకం నిర్వహించి గోదావరికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగి రాధా తదితరులు హాజరై పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, ఆయనకు రెగ్యులర్ బెయిల్ రావడం పట్ల తెలుగు మహిళలు ఆనందంగా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ తెలుగు మహిళలు అమ్మవారికి వేడుకున్న మొక్కును తీర్చుకోవడం జరిగిందన్నారు. అంగన్వాడీ నగర కమిటీ అధ్యక్షురాలు బోని ఈశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమైందని అన్ని వర్గాల వారు ఖండించారన్నారు. నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరు చండీప్రాయ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అందరికీ కావలసిన వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మేసాల నాగమణి, అంగన్వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, తెలుగు మహిళలు కానేటి కృపామణి, దొంగ నాగమణి, కర్జం లక్ష్మీనాయుడు, సింహ నాగమణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఆ చల్లని తల్లి ఈ పవిత్ర రాజమండ్రిలో పవిత్ర గోదావరి తల్లి మా చంద్రబాబు నాయుడు గారిని చల్లని చూపు చూసి నిర్దోషిగా బయటకు తీసుకొచ్చిన కారణంగా తెలుగు మహిళలందరం కూడా 108 బిందెలతో గోదావరి మాతకి అభిషేకం చేశాం. అందరూ కూడా ఆనందంగా ఉండాలి. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి కావాలని మహిళలందరం కూడా గోదావరి మాతను కోరుకోవడం జరిగింది. న్యాయ వ్యవస్థ ఈ రోజు ఇచ్చిన తీర్పుకు మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఇదే విధంగా ఆయన అక్రమ కేసులు ఏదైతే వైసీపీ ప్రభుత్వం పెట్టిందో ఆ అక్రమ కేసులన్నింటి నుంచి కూడా త్వరలోనే కడిగిన ముచ్చున్న నిర్దోషిగా వస్తారు. మరలా 2024 ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడునే మేమందరం కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయడంలో మా తెలుగు మహిళలందరూ కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ
కార్తీక వన సమారాధన మహోత్సవం విజయవంతం చేసినందుకు శెట్టిబలిజ సంక్షేమ సంఘం నాయకులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో శెట్టి బలిజీలకు 10 అసెంబ్లీ 4 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఏ పార్టీ అధికంగా సీట్లు ఇస్తే ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. మద్యం దుకాణంలో 20% శెట్టి బలిజాలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ సంఘం సారథ్యంలో ఈ నెల 19న జరిగిన శెట్టి బలిజ కార్తీక వనభోజన మహోత్సవం విజయవంతం కావడంతో సంఘ నాయకులు ఆహ్వాన కమిటీ సభ్యులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు మాట్లాడుతూ తమ సంఘీయుల్లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శెట్టి బలిజ కార్పొరేషన్కు 5,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వనభోజన మహోత్సవం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షుడు అప్పారి జయప్రకాష్ మాట్లాడుతూ కృష్ణా, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు కమిటీలు వేస్తామని చెప్పారు. సమావేశంలో వర్కింగ్ అధ్యక్షులు మేడిశెట్టి తాతబ్బాయి, కార్యదర్శి ఈళ్ల శివప్రసాద్, సభ్యులు మట్టపర్తి సత్యనారాయణ, కొప్పిశెట్టి రమేష్, కడలి వెంకట్రావు, ఆనం చిన్న, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కడియం రాజమండ్రి రూరల్ చూసుకుంటే 58,000 దాటి ఉన్నారు. రాజమండ్రి అర్బన్ చూస్తే 40,000 ఉన్నారు ఓటర్స్. ఇంతటి ఓటర్స్ ఉన్నటువంటి కమ్యూనిటీకి ప్రభుత్వం గత ఎన్నికలప్పుడు జగన్ గారు 2,000 కోట్లు మీ కులానికి ఇస్తాను, యూత్కి ఉపయోగిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఇంకా కార్పొరేషన్ పెట్టి 1 పైసా కూడా ఇవ్వడం జరగలేదు. భవిష్యత్తులో నైనా మాకు ఈ కులానికి 5,000 కోట్లు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్ ప్రధాన డిమాండ్ అది. రాజమండ్రి కాతేరు గ్రామంలో శ్రీ గంగమాంబ సహిత బసవేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామ దేవాంగుల వీధిలో గత 54 సంవత్సరాలుగా నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ గంగాంబ సహిత బసవేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు దుర్గా వెంకట కాళేశ్వరరావు, సూరిబాబు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. తాతబ్బాయి, వీర నాగలక్ష్మి దంపతుల చేత గణపతి పూజ, పుణ్యావచన, నవగ్రహ పూజ, మండపారాధన, యంత్ర పూజ, భూమి పూజ, శంకు పూజ, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బసవలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి నగరంలోని పలువురు ప్రముఖులు విచ్చేశారు. రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చి చౌదరి, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిన హనుమంతరావు, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, ఎజ్జు వాసు, ఆచంట సుబ్బారాయుడు, ఆచంట కళ్యాణ్ స్వామి, మద్దిపట్ల చిన్న, నల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గుర్తి దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లిబాబు, ట్రెజరర్ బల్లా మల్లిబాబు, కమిటీ మెంబర్లు నూలు చిన్న, బల్లా సత్యబాబు, తూతికి విజయ్, జట్లు ప్రవీణ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులను కమిటీ సభ్యులు సత్కరించారు. మా గంగమాంబ సమేత మహానందీశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి దివ్యంగా విశేషమైనటువంటి భక్తులతో ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ సమయంలో మరి చాలామంది భక్తులు ఇక్కడికి వేంచేస్తున్నారు. ఈ ఆలయం నిర్మాణం దివ్యంగా జరగాలని ఇక్కడ
సూర్యచంద్ర సిద్ధాంత గారి చేత మహాగణపతి పూజ, అలాగే నవగ్రహ మండపారాధన, దిక్పాలకుల యొక్క ఆరాధన, వాస్తుపురుషుని యొక్క పూజ, భూపూజ మొదలైనటువంటివన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు 9:27 జరిగిన ఈ యొక్క మహానందీశ్వర స్వామి బసవేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దిగ్విజయంగా చక్కగా జరగాలని భగవంతుని కోరుకుంటూ, ఆ నందీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవాంగ సోదర సోదరిములంతా కలిపి గంగమాంబ బసవేశ్వర దేవాలయ పునర్నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయించుకున్నారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మం కాపాడటం కోసం ఈ దేవాలయ నిర్మాణంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏదేమైనా దాతల సహకారంతో మేమందరం కూడా తలా ఒక చేసి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని తలపెట్టాం. ఇది బసవేశ్వరుని కొలువులో తనివి తీరాలని దేవాంగ సోదరులంతా కోరుకుంటారు. వాళ్ళ ఇష్టదైవం, వాళ్ళ కులదైవం కనుక ఈ దేవాలయ నిర్మాణం బాగా జరగాలని కోరుకుంటూ ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ఆశీర్వచనం. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. కోరుకొండ మండలం గాదారాడ గ్రామంలో ఓం శివశక్తి పీఠం ధర్మకర్తలు, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం ఘనంగా ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో వేద పండితుల మంత్రోచ్చరణలతో యాగం చేస్తున్నారు. రెండో రోజున సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, భైరవ హోమం, దృష్టి దుర్గా హోమం, హస్తభైరవ హోమం, సుమారు 10 రకాల హోమాలు నిర్వహించారు. లోక కళ్యాణమే పరమావధిగా సర్వజన సంక్షేమాన్ని సంకల్పిస్తూ బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి, తోట పవన్, పృక్షుషాదేవి దంపతులు ఈ యాగం స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. నేను రాజకీయాల కోసం యాగం చేయట్లేదు, ప్రజా సంక్షేమం, ప్రజల సుఖంగా ఉండడం కోసం, ప్రజల ఆనందంగా ఉండడం కోసం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన కోసం చేస్తున్నటువంటి యాగం ఇది. నేను 25 ఏళ్ళు కష్టపడితే సంపాదించుకున్న ఆస్తిని ఈరోజు అమ్మేసుకుని ప్రజల కోసం అప్పులు చేస్తూ నేను యాగాన్ని చేస్తున్నాను. ఎవడో డబ్బులు ఎక్కువైపోయి ఏదో ఆకాంక్షించి చేస్తున్నాడు అనుకున్నారు. దయచేసి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, అప్పులు చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసం నా బిడ్డల నోటికాడు డబ్బులు తీసి నా బిడ్డల ఆస్తి అమ్మి యాగం చేస్తున్నాను. దయచేసి నాకు పదవిగా ఆకాంక్ష లేదు. అమ్మవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని రాజ్యాధికారంతో సమస్యలు పరిష్కరించాలని తూర్పుగోదావరి జిల్లా సబ్కా యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సబ్కా యూనియన్ సభ్యులు బిల్డర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సబ్కా అసోసియేషన్ అధ్యక్షులు మేధా వెంకటకృష్ణ వరప్రసాద్, సెక్రటరీ మద్దాల ధర్మాజీరావు, ఉపాధ్యక్షులు కేవీ రామారావు, సలహాదారులు ఎం శ్రీనివాసరావు, ఈసీ మెంబర్లు రాయపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 10 కోట్ల వర్క్ చేస్తాడు ప్రతి సోదరుడు, మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అలాగే ఈ సీనరేజ్ మైనింగ్లోను శాండ్ మీద మీరు సరైన నిర్ణయం తీసుకుని దాని మీద మంచి పాలసీ వేసుకుని కాంట్రాక్టర్లకి ఎందుకు సాగిస్తే అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని నేను. రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్యసాయి వ్యాసరచన పోటీల్లో బంగారు పతకం సాధించారు. రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాల బీఎస్సీ విద్యార్థి ప్రవీణ్ కుమార్ సత్యసాయి వ్యాసరచన పోటీల్లో నీడ్ ఫర్ మ్యాన్ మేకింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అంశంలో దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని పొందాడని ఆ కళాశాల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి తెలిపారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫణికుమార్, వైస్ ప్రిన్సిపల్ పీడీవి ప్రసాద్, సిఆర్టీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థి ప్రవీణ్ను అభినందించారు. ఈ నెల 21వ తారీఖున పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో కుల్వంత్ హాల్ నందు సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకుడు రత్నాకర్ రావు బంగారు పతకాన్ని అందించారు. తెలుగు అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించారు. 98వ జన్మదినోత్సవ సందర్భంగా పుట్టపర్తిలో జరిగినటువంటి సభలో మరి సత్యసాయి చైర్మన్ కరుణాకర్ గారి చేతుల మీదుగా, రత్నాకర్ గారి చేతుల మీదుగా ఆ పథకాన్ని అందుకుని
ఈరోజే తిరిగి వచ్చాడు. ఆ విద్యార్థిని అభినందిస్తూ ఆ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో బంగారు బహుమతి గెలుచుకున్నటువంటి ప్రవీణ్ని నేను పూర్తిగా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. రెడ్డి గారు, మా చైర్మన్ శేషారెడ్డి గారు, మా ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ ఆశీస్సులతోటే మేము ఇది సాధించగలుగుతున్నాం. ఈ మా విద్యార్థి అయితే ఆ పుట్టపర్తిలో మన రాష్ట్రపతిని కూడా కలిశారని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఇలాగే నేను ఇంకా ముందుకెళ్ళాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగే పుట్టపర్తిలో రాష్ట్రపతి గారిని కలవడం, అలాగే ఆవిడతో మాట్లాడడం, అలాగే ఈ ప్రైజ్ని వారి చైర్మన్ దగ్గర మరి తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి సహకరించిన మా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. కనకాల బాబీ జ్ఞాపకార్థం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కేఆర్ ఫ్రూట్స్ అధినేత కనకాల రాజా సోదరుడి కుమారుడు దివంగత కనకాల రవికుమార్ కేఆర్ బాబీ జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి మున్సిపల్ స్టేడియం వద్ద కేఆర్ బాబీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, కనకాల రాజా, కనకాల వెంకటేశ్వరరావు, ఆవాల ఈశ్వర్ తదితరులు పాల్గొని పేదలకు దుప్పట్లు, కూల్ డ్రింకులు పంపిణీ చేశారు. అలాగే కేఆర్ బాబీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో గల పలుకు స్కూల్కు వాలీబాల్ నెట్, స్టీల్ సింక్ బేస్ అందజేశారు. అలాగే స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద గల భిక్షాటకులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభు, చిరంజీవి, వెంకీ, ఆపు, వాసు, రాము, దొరబాబు, శివ, దుర్గాబాబు, బుల్లుకోట, చిన్న, స్టేడియం ఫ్రెండ్ సర్కిల్, ఆవా ఫ్రెండ్ సర్కిల్, ఇనిస్పేట ఫ్రెండ్ సర్కిల్, కేఆర్ ఫ్రూట్స్ బండ్ల వర్తక సంఘం, కేఆర్ బాబీ మిత్ర బృందం సభ్యులు పాల్గొని బాబీకి జోహార్లు అర్పించారు. రాజమండ్రి శ్రీరామ్ నగర్ శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు జరిగాయి. అధిక సంఖ్యలో దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని కార్తీక మాసం మహాపర్వదిన సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సుమారు 2500 మందికి శ్రీ షిరిడి సాయిబాబా వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సహాయ సహకారాలు అందజేసిన దాతలకు, భక్తులకు సాయిరాం కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను స్వంత వాహనంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆసుపత్రికి తరలించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వెళ్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. బొబ్బిలింక గ్రామానికి చెందిన దంపతులకు కమ్మిడి సత్యనారాయణ, కమ్మిడి లక్ష్మి స్వల్పంగా గాయాలయ్యాయి. వెనుక నుండి వాహనం ఢీకొన్న వ్యక్తికి ఊటా సత్యనారాయణ తీవ్ర గాయాల పాలయ్యాడు. రోడ్డు మీద వైద్య సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వైపు వెళ్తున్న రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా రోడ్డుపైన జరిగిన ప్రమాద సంఘటన దృశ్యాలను చూసి చలించిపోయారు. వెంటనే తన కారు ఆపి కిందకి దిగారు. ప్రమాద సంఘటన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన ముగ్గురిని హుటాహుటిన తన సొంత వాహనంలో గన్మ్యాన్ ఇచ్చి రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు. అత్యవసర సమయంలో తన వాహనంలో బాధిత మహిళను ఆసుపత్రికి తరలించి వారికి వైద్య సేవలు అందించి రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన జక్కంపూడి రాజా వ్యవహరించిన తీరు పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారని మంగళవారం చిత్ర బృందం హర్షం వ్యక్తం చేశారు. మంచి కథా కథనం, పెర్ఫార్మెన్స్, ట్విస్టులతో సాగిన మంగళవారం సినిమాకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ఆడియన్స్కి ధన్యవాదాలని చిత్ర దర్శకుడు అజయ్ భూపతి అన్నారు. అందరూ థియేటర్కు వచ్చి చూసి ఆనందించాలని కోరారు. అజయ్ భూపతి తాజాగా కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో తెరకెక్కించిన స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన మంగళవారం మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయయాత్రలో భాగంగా రాజమండ్రి స్వామి థియేటర్కి మొదటి ఆట సమయంలో విచ్చేసింది. హీరోయిన్ పాయల్ రాజ్పుత్, శ్రీతేజ్, శ్రావణ్, లక్ష్మణ్, నిర్మాత సురేష్ వర్మలతో కూడిన చిత్ర బృందానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిత్ర పంపిణీదారులు శ్రీ శివ వీరభద్ర ఫిలిమ్స్ పక్షాన సురేష్, థియేటర్ పక్షాన మేనేజర్ నగేష్ తదితరులు డప్పు వాయిద్యాలతో బాణాసంచాతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మీడియాతో మాట్లాడుతూ ఒక యూనిక్ పాయింట్ని తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ మంచి సక్సెస్ అందించడం ద్వారా ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం మరువలేందన్నారు. శ్రావణ్, శ్రీతేజ్ మాట్లాడుతూ మంగళవారం చిత్రం మంచి సందేశం ఇచ్చిందని, ఆడవాళ్లు తప్పనిసరిగా ఈ చిత్రం చూడాలని కోరారు. నిర్మాత సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. And we have worked extremely hard into putting the film together. So please, Idina request. I'm already getting so much of love and respect because of Mangalvaram. Earlier people used to call me Indu. Now they have changed my name as Shailu. So, it's indeed a very big thing in my life. So, Dhanyavadalu. And please watch my film Mangalvaram. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరంలో జగనే మళ్లీ ఎందుకు కావాలనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం సచివాలయ ఆవరణలో జగనన్నే మళ్లీ ఎందుకు కావాలి అనే కార్యక్రమం సర్పంచ్ కొమరం లక్ష్మీదేవి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీదేవి శ్రీను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజురోజుకు ఒక చారిత్రక పథకాలతో ప్రజల పట్ల ఎంతో అంకితభావంతో తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే అందజేస్తున్నారని చెబుతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల ఎంపీపీ కుంజం మురళి, జడ్పీటీసీ సిరసం సత్యవేణి, పెద్దబ్బాయి దొర, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఉపాధ్యక్షులు కందుల బాబ్జీ, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా నాయకులు మీకు ఇవి ఇప్పిస్తాం, అవి ఇప్పిస్తాం అంటూ కలబొల్లి మాటలు చెబుతూ ఇంటి వద్దకి లబ్ధిదారులను రప్పించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి నాయకులే ఎక్కువ లబ్ధి పొందిన సంఘటనలు కూడా మనం చూసాం. కానీ అలాంటివి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏ ఒక్క లబ్ధిదారుడు నాయకుల వద్దకు వెళ్ళిన దాఖలాలు లేవన్నారు.
శర్భవరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఉమ్మడి గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి ప్రజల పట్ల ఏ విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేశారో వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచి కేతమళ్ల వెంకన్నబాబు, కొమరం భాస్కర్రావు, ఆకుల లక్ష్మణరావు, పడాల రమణ, బండారి శివరామకృష్ణ, పాతర శ్రీనివాస్, పసుపులేటి కరణం, తుర్రం దుర్గా, షేక్ నవీన్, తిక్కశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి చూసుకోనివ్వండి, డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడతా ఉంది. వైఎస్ఆర్ చేయూతి చూడండి, మీ అకౌంట్ లో పడతా ఉంది. వైఎస్ఆర్ ఆసరా చూడండి, మీ అకౌంట్ లో పడతా ఉంది. రైతు భరోసా చూడండి, మీ అకౌంట్ లో పడతా ఉంది. ఈ రకంగా 30 రకాల స్కీమ్స్ సంబంధించి మీ అకౌంట్ లోనే పడతా ఉంది. గతంలో ఎప్పుడూ కూడా ఈ రకంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి మాతకు తెలుగు మహిళలు జలాభిషేకం, మొక్కులు తీర్చుకున్న టీడీపీ శ్రేణులు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడత వర్చువల్ విధానంలో సొమ్ము జమ. కలెక్టర్ మాధవీలత. జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారులకు 2,35,85,000 రూపాయల ప్రయోజనం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ. కార్తీక మాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు. సమాప్తం. నమస్కారం.